ఇందాక అడిగారు కదండి, సెల్ఫ్ రెస్పెక్ట్కిని ఇండిపెండెంట్కి ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని. నాకు పెళ్లి కుదిరాక ఒక శుభలేఖ నాకు తెలిసిన గురువు గారికి ఇవ్వడానికి వెళ్ళానండి. కేవీఎస్ అప్పాజీ గారు అని రాజమండ్రిలో ఉంటారు. ఓకే. నన్ను కూర్చోపెట్టారు. భార్యాభర్తలు ఎప్పుడు వెళ్ళినా కూడా పార్వతీ పరమేశ్వర్లాగా ఎంచక్క మంచి మర్యాద చేస్తారు మేడం. కూర్చోపెట్టారు. అసలు నాకు ట్రైనర్ అవ్వాలని కోరికే ఆయన నుంచి చూసి నాకు పుట్టిందనమాట. పెళ్లి కుదిరిందమ్మా అన్నారు. కుదిరింది సార్ అన్నాను. మంచిది అన్నారు. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కొంచెం టైం పడుతుంది, వింటావా అన్నారు. వింటానండి అన్నాను. నువ్వు ఆల్రెడీ బాగా చదువుకున్నావు, అప్పటికే నేను ఒక ట్రైనర్ ల్యాడర్లో ఎదగాలని పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుని అది ఇది చేస్తున్నాను మేడం. నేను ఎదుగుతున్నావు, ఎంఫిల్ కంప్లీట్ చేసావు, సివిల్స్ ప్రిపేర్ అయ్యావు, ఉన్న వాళ్ళల్లో చాలా క్వాలిఫైడ్ పర్సన్ నువ్వు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీ అత్తగారింటికి వెళ్ళే ముందు గడప దగ్గర వదిలేసి వెళతావో అప్పుడు నీ జీవితం బాగుంటుంది. అవన్నీ కూడా నువ్వు మోసుకుని లోపలికి వెళ్ళావా, ప్రతి క్షణం కూడా నువ్వు మీ ఆయన కొట్టుకుంటానే ఉంటారు. నాకు అర్థం అవ్వలేదు మేడం ఆ వర్డ్ అప్పుడు. అమ్మో, చాలా వాల్యుబుల్ పాయింట్ అండి అది. నాకు అర్థం అవ్వలా. ఎప్పుడు మా ఇద్దరికి గొడవైనా కూడా ఆ రోజు గురువుగారు ఆ మాట ఎందుకన్నారు, ఈ గొడవ ఎందుకయింది, ఇప్పుడు గొడవ ఎందుకు అయ్యేదంటే నేను ఇంత చేసినా కూడా నేను ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది, ఇంత చేశాను, ఇంత నేను అని ఎప్పుడైతే నాకు అహం ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు గొడవ అయిపోతుంది. అవును.